మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన అత్యున్నతమైన శక్తి కలిగిన ఘనమైన నామంలో ఈ సాయంకాలపు ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. సేవకురాళ్ళందరికీ వందనాలు. సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ స్థలములలో నుండి నా తండ్రి మీకు సహాయం చేయును గాక. నా దేవుని సన్నిధి మీద మీకున్న మక్కువను చూసి మిమ్మల్ని అభినందించకుండా ఆశీర్వదించకుండా ఉండలేను. ఈ మందిరములోని మందిర ఆవరణములోని మేలుల చేత నా తండ్రి మిమ్మల్ని తృప్తిపరచునుగాక. మంచిది. పరిశుద్ధాత్ముని ప్రేరేపణను బట్టి గతంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలను గూర్చి ప్రభువు రాకడకు సమీపిస్తున్న ఈ రోజుల్లో ప్రస్తుత సంఘాలకు అవసరమైన శుభములు, అభినందనలు అండ్ హెచ్చరికలు, పొగడ్తలు, అలాగే అభియోగాలు, కొదవ కొరతలు, ఫైనల్లీ అవార్డ్ అండ్ రివార్డ్ జయించువానికి అని ఒక వాగ్దానం, 1-2 వాగ్దానాలు, 3-4 వాగ్దానాలు ఒక్కొక్క సంఘానికి సంఘ విశ్వాస పరిమాణాన్ని బట్టి లేక వాల్యూస్ ఆఫ్ చర్చ్, సంఘ నియమ నిబంధనలు, నిష్ఠ ప్రతిష్టలను బట్టి అభినందనలు ప్రభు చెప్తా వచ్చారు. అలాగే ప్రకటన గ్రంథం 12లో ఉంటుంది, చదవద్దులే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఉన్న ఈమె ఎవరు? తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుచు ఉన్న ఈమె ఎవత్తే? ఇలా ఇక ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది కనుక ఉపదేశ క్రమం, ఉపదేశాలు తారాస్థాయిలో సంఘాలకు అందించాలని పరిశుద్ధాత్ముడు బలంగా చెప్పారు. హోల్ నైట్ ముగించుకుని వెళ్ళాక ప్రార్థన చేసుకొని 7 సంఘాలను గురించి రెఫర్ చేస్తూ లక్షవారం ఎఫెసు సంఘాన్ని గురించి చెప్పాను. ఇవాళ ఉదయం స్ముర్ణ సంఘాన్ని గురించి చెప్పాను. ఇప్పుడు పెర్గము సంఘాన్ని గురించి చెప్తాను. రేపు తుయతైరా, మంగళవారం సార్దీస్, బుధవారం ఫిలదెల్ఫియా, లక్షవారం లవోదికియా. 7 సంఘాల గురించి అద్భుతమైన బైబిల్ స్టడీ. పద్మాసు దీవిలో యోహాను యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. ఆయన గారు పద్మాసు దీవిలో ఉన్నప్పుడు ఈ సంఘాలన్నీ ఉన్నాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ సంఘాలు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని సంఘాలను గురించి 300 సంవత్సరాల తర్వాత ఈ సంఘం ఇలా కాబోతుంది అని ప్రవచనాత్మకంగా, అండ్ దీస్ ఆర్ ఆల్ ది
ప్రొఫెటికల్ అటరెన్స్ టు సమ్ చర్చెస్. కొన్ని సంఘాలకి ప్రవచనాత్మకమైన మాటలు. అప్పట్లో ఆ కాలంలో ఉన్న సంఘాలకి ఉత్తరాలు 100 సంవత్సరాల తర్వాత అవి జరిగాయి. 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సంఘాలలో జరుగుతున్నవి కూడా అవే. అందుకని సంఘాలకు హెచ్చరికలు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 7 సంఘాలలో కొరింథీ సంఘం ఉందా? మాట్లాడదే ఉందా? ఫిలిప్పీ సంఘం ఉందా? కొలొస్సీ సంఘం ఉందా? రోమా సంఘం ఉందా? ఇంకా తెస్సలోనిక సంఘం ఉందా? లేదు. కప్పదోకియా సంఘం ఉందా? ఏథెన్సు సంఘం ఉందా? లేదు. మరి అవన్నీ పౌలు కట్టిన సంఘాలే కదా. మరి వాటిని గురించి ప్రస్తావించకుండా ఈ 7 సంఘాల గురించి ఎందుకు ప్రస్తావించారు? అచ్చమైన తెలుగులో చెప్తాను. పెద్ద కోతి ఏది చేస్తే స్పందించండి. పెద్ద కోతి ఏది చేస్తే చిన్న కోతి. అందుకే ఇవి ఆ రోజుల్లో ఫెమిలియర్ అండ్ ఫేమస్ ఫోకస్డ్ చర్చెస్. అందుకే ఈ 7 సంఘాలకు గనక గట్టిగా దొల్లగొడితే చిన్న చిన్న సంఘాలన్నీ సెట్ రైట్ అయిపోతాయి. అంచేత ఈ 7 సంఘాలని పరిశుద్ధాత్ముడు గుర్తించి వీటికి ఉత్తరాలు రాశారు. ప్రారంభంలోనే కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఉత్తరమేమో సంఘపు దూతకి, మాట్లాడండి చెప్పాను కదా హోల్ నైట్లో. పౌలైతే స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదన్నాడు. నేను ఫుల్ పర్మిషన్ ఇచ్చా. స్త్రీలైనా మాట్లాడండి, పురుషులైనా మాట్లాడండి, ఎవరైనా మాట్లాడండి. అడిగినప్పుడు సమాధానం చెప్పండి. ఉత్తరం ఎవరికి? సంఘపు దూతకి. ఉత్తరమేమో సంఘపు దూతకి. ఆయా సంఘాల స్థితిగతులన్నింటినీ వ్రాసి సేవకుడికి చెప్తే ఆ సేవకుడు సంఘంతో చెప్పాడు. చెప్పి చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు సంఘములతో ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక. ఉత్తరం ఎవరికి? పాస్టర్ గారికి పునరుద్ధానుడైన యేసయ్య ఉత్తరం రాశాడు. ఆ సేవకుడు ఉత్తరం తీసుకొచ్చి సంఘంలో చదివి ప్రారంభంలో శుభాకాంక్షలు, కాస్త ముందుకెళ్ళాక అభినందన, ప్రశంస, ఆ తర్వాత నీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, నీ మీద అభియోగాలు నేరాలు మోపాల్సి వస్తుంది, ఆ తర్వాత ఇప్పుడైనా మారు మనసు పొంది కాస్త నువ్వు సెటరైట్ అయితే ఆ తర్వాత జయించువానికి మరుగై ఉన్న మన్నాని భుజింపునిత్తును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆల్రెడీ 2 సంఘాల గురించి చెప్పాను, ఇవాళ చెప్పాను. జయించువాని మీద రెండవ మరణం ఏ హానియో చేయదు. ఎక్కడది? 11వ వాక్యం. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియో. అద్భుతమైన వ్యాఖ్యానం, సాక్షాత్తు హిబ్రూ, గ్రీక్, అరామియా స్కాలర్స్ వివరించిన మాటలు. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని ఆడికి కలగదు. 17వ వాక్యం రా.
2:11. సరే, ఇది ప్రక్కన పెట్టండి. 3వ సంఘానికి వెళదాం. ప్రారంభంలోనే మీకు ముందుగానే చెప్తాను, రాసుకునేవాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. మరి ముఖ్యంగా మీ భవిష్యత్ తరాలకు ప్రయోజనపడేటట్లుగా వ్రాయండి. ఇంతటి ఎఫర్ట్ పెట్టి రాత్రి మగళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని, అందుకు సంబంధించిన నాన్ డీటెయిల్స్కి సంబంధించినవన్నీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దావీదుని గురించి కొంచెమే ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో, కానీ సమూయేలు గ్రంథంలో ఏముంటుందో తెలుసా? దావీదుని గురించి యాషేరు గ్రంథంలో చాలా వివరాలు రాయబడి ఉంటాయి అని ఉంటుంది. ఒకవేళ నేను యాషేరు గ్రంథంలో నుంచి దావీదు యొక్క పూర్వోత్తరాలను తీసి చెప్తే మీలో కొంతమంది బుర్ర తక్కువ గాడిదలు ఉంటాయి. ఆ పరిశుద్ధ గ్రంథంలో లేనిది ఎట్లా చెప్తావయ్యా? బుర్ర తక్కువడా? పరిశుద్ధాత్ముడే కదా చెప్పింది యాషేరు గ్రంథంలో ఉన్నాయని. మరి పరిశుద్ధాత్ముడే ఫోకస్ చేసి పరిశుద్ధాత్ముడే గ్రంథస్థం చేయించి పలానా చోటు ఉన్నాయి దాన్ని చదవండి అని చెప్పినప్పుడు తప్పేంటంట? మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను యాషేరు గ్రంథాన్ని చదివి మొత్తం బయటికి తీస్తున్నాను, కానీ ఇదిగో బాబు, నీ పేరేంటమ్మా? వినయ్ కుమార్ రాసిన పుస్తకంలోంచి తీయట్లేదుగా నేను. యాషేరు గ్రంథం ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్ముడు చెప్పారు యాషేరు గ్రంథంలో ఉందని. అంతేగాని నేను వినయ్ కుమార్ రాసిన పుస్తకంలో చదవట్లేదు కదా, విజయ్ కుమార్ రాసిన పుస్తకంలో చదవట్లేదుగా. లేకపోతే అక్క చెప్పక్క, ఏ పేరు నీ పేరు? అక్క రాసిన పుస్తకంలో తీయట్లేదుగా. నా మాటలు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. లేకపోతే చెప్పానుగా, ఒక చేతి రాజకీయ నాయకులు, 2 చేతులు ఎత్తి ఆత్మీయులని. అదే చెప్తా, దేవుని సంఘాల్లో రాజకీయ రొంపి రాకూడదు, రాజకీయం అనే రొచ్చు రాకూడదు దేవుని మందిరాల్లోకి. ఇది మొదలుకొని ప్రార్థన చేద్దాం. రాజకీయ రొచ్చు అంటకుండా, ఒకవేళ వచ్చినా ఈ పడవలోకి పూర్తిగా రాకుండా 1 చుక్కో 2 చుక్కలు అంతేగాని రాజకీయ రొచ్చు రాకూడదు దేవుని మందిరాల్లోకి. యేసు నామములో చెప్తాను. ఎఫెసీ సంఘాన్ని గురించి చెప్పాను. నికోలాయితులు అంటే అదొక రాజకీయ పార్టీ. నిక్కో అంటే అర్థం జనులను, ప్రజలను దోచుకునేవాళ్ళు, స్వాధీనపరుచుకునేవాళ్ళు, కబ్జాకారులు అని అర్థం. ఈ నికోలాయితుల బోధ సంఘంలోకి వచ్చేసింది అని చెప్తాడు ఎఫెసీ సంఘంలో. గో వెళదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మొదట మీరు కూడా కాన్సెప్ట్ అంతా చదివేస్తే మీకు వివరించడానికి బాగుంటుంది. రైట్, వెళదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 17 వరకు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నేను ఎరుగుదును, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసును. పాపం ఎఫెసీ సంఘానికైతే ఒక్క నేరమే. ఎఫెసీ సంఘానికైతే ఒక్క నేరం. ఏమిటా నేరం? మొదట నీకుండిన ప్రేమని పాపం ఈ పెర్గమా సంఘం మీద ఒకటి కాదట, బోల్డ్ అన్నట. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరివడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. నోట్ చేయండి, బిలాము బోధ. ఉంటాడు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ఎద ఉంటాడు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ఎద ఉంటాడు. ఎఫెసీ పట్టణములో
నికోలాయితుల బోధ. స్మరణ సంఘములో యూదులు కాకయే యూదులు మనం చెప్పుకునే ఆ దరిద్రపు మంద. ఇక్కడేమో బిలాము బోధ అనుసరించువారు నీలో, అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున చదువు కావున పొందులేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో సంఘములతో ఆత్మ చెప్పుచు ఉన్న మాట చెవిగలవాడు వినుగాక. చదవండి. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనతో సవిస్తారముగా ముచ్చటించునుగాక. ఆ మాట అన్న వెంటనే కొంతమంది గొంతులో పచ్చెలకాయ పడ్డట్టు. సవిస్తారం అంటున్నాడు, ఎంతవరకు పోతాడని. పోన్లేదు, క్లుప్తంగానే చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ 2 సంఘాల గురించి చెప్పాను. ఇప్పుడు గమనించండి. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద చర్చ్ ఆఫ్ పెర్గమ. యోహాను ప్రభు దినమందు, అంటే ఆదివారం, ఓ సేవకునిగా ఆదివారం నన్ను చక్కగా ఆరాధన చేసేవారు. యూదులైతే శనివారం సబ్బాతు కనుక సబ్బాతును ఆచరించేవాళ్ళు. మన ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు ఆదివారం రోజున మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచారు కనుక మనమందరం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. అట్లాగే యోహాను కూడా ప్రభు దినమందు చాలా బాధగా, చాలా దుఃఖంగా, ఒకప్పుడు ఆదివారం అయితే ఎట్లా ఉండేవాళ్ళమే. కరోనా టైంలో కొంతమంది సేవకులు గుండెలు బాదుకొని అప్పట్లో కరోనా యొక్క తీవ్రత, కరోనా వ్యాధి యొక్క, వైరస్ యొక్క తీవ్రత ఏంటో తెలియదు కదా ప్రారంభంలో. కానీ అందరం ఏడ్చాం, గుండెలు బాదుకొని ఏడ్చాం. ఎందుకు? ఆదివారం ఆరాధన అంటే వేల మంది ప్రజలు రావడం, అసలు దేవుని మహిమ, దైవ ప్రసన్నత, దేవుని యొక్క తేజస్సు ఎట్లా ఉండేది. కలకలలాడుతూ ఉన్న మందిరాలు, ఎవ్వరూ లేకుండా అంటి ముట్టినట్టుగా 4 అడుగుల దూరం, 6 అడుగుల దూరం, 10 అడుగుల దూరంలో కూర్చొని, ఇది సేవకులు మాత్రమే. కొన్ని చోట్లయితే అసలు ఆరాధనలే లేవు. బాధ కదా. అట్లాగే యోహాను కూడా మొదటి అధ్యాయంలో చాలా బాధపడుతూ ప్రభు దినమందు అల్లాడిపోతుండగా పద్మాస్ దీవిలో ఉన్నప్పుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు చాలా జాగ్రత్తగా ఒక సేవకుడు వర్తమానం చెప్పేటప్పుడు, పాత నిబంధన గురించి మాట్లాడేటప్పుడు దేవుడైన యెహోవా అంటూ మాట్లాడితే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు, ఇక ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి పునరుద్ధానుడైన యేసు క్రీస్తు, మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి తిరిగి లేచిన ఆల్ఫా ఓమేగా ఆయన. యోహాను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పటికి ఈ సంఘాలు ఉన్నాయి. అప్పటికి ఒకవేళ సంఘాలు స్థాపించబడకపోయినా, యోహాను రోజుల్లో సంఘాలు స్థాపించబడకపోయినా, క్రీస్తు శకం, ఎఫెస్సి పట్టణమేమో క్రీస్తు శకం 70 నుంచి 170, 100 సంవత్సరాలు మహామహిమకరంగా జరిగింది సేవ. ఆ తర్వాత ఎఫెస్సి పట్టణంలో కట్టబడిన సంఘం మత ఉన్మాదుల ద్వారా కోల్చబడింది. రోమన్స్ యొక్క ప్రాతినిధ్యం.
వాళ్ళని గురించే మాట్లాడతాను. 7 సంఘాలు వాళ్ళు మామూలు కాదు, రోమన్స్. 100 ఏళ్ళు మహామహిమకరంగా జరిగింది పరిచర్య. ఆ తర్వాత కొలాప్స్. నేను మొన్న గురువారం ఉపోద్ఘాతం చెప్పేటప్పుడు గుండెల నిండా భారంతో చెప్పాను. ఎఫ్ఎస్సి పట్టణం 100 సంవత్సరాలు వైభవంగా నడిచింది. కొన్ని సంస్థలు నేను ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు. వినయ మనస్కుడినై గుండెల్లో భయముతో వెన్నులో వణుకుతో మాట్లాడుతున్నాను ఈ మాట. 175వ వార్షికోత్సవం, 200 సంవత్సరాల వార్షికోత్సవాలు, వాటికి నేను కూడా వెళుతున్నా. కానీ ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో ఉన్న మహిమ ఇప్పుడు ఉందంటారా? లేదు. అలాగే లేటెస్ట్గా ఈ 100 ఏళ్లలో ప్రారంభించబడిన పరిచర్యలు, వాటితో పాటు మన పరిచర్య కూడా 48, 2027కి 50. నేనైతే 2027కి 47 నేను 1990లో సేవకు వచ్చాను. ఈ మినిస్ట్రీ అభివృద్ధి పదంలో నా భాగస్వామ్యం 2027కి 37 సంవత్సరాలు అవుద్ది. మహా అంటే ఓపిక ఉండి ఆరోగ్యం ఉంటే గట్టి కొడితే ఇంకో 10 సంవత్సరాలు అనుకుందాం. ఇంత చేసి సరే అందరం ఆల్మోస్ట్ వస్తున్నాం. ఒక హోసన్నా మినిస్ట్రీస్ ఒక 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఈడ్చుకొని ఎట్లా చేస్తాం? మా తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి అని ఆలోచిస్తే భయం. ఈ ఎఫ్ఎస్సి సంఘం లాగానే 100 ఏళ్ళు కూడా ఉంటుందా ఉండదా? ఎందుకంటే సత్య ఆసక్తి, దైవాసక్తి కోల్పోయి నీచమైన తుచ్చమైన పనులకు తెగిస్తూ ఉండగా ఎంతకాలం నిలబడుతుంది అంటారు? చెప్తాను ఒక్కొక్క సంఘం గురించి. అందుకే విశ్వాసులైన మీ అందరి భుజస్కంధాల మీద ఉన్న గురుతర బాధ్యత ఏమిటంటే, ప్రభువు రాకడ వరకు ఈ పరిచర్యలు నిలిచి ఉండాలి. ఈ హోసన్నా జయ జెండా ఎగురుతానే ఉండాలి. హల్లెలూయా. ఎగురుతా ఉంది, రంగెలిసిపోయి ఎగురుతూ ఉంది. అట్లా ఉండకూడదు. రంగెలిసిపోయి 100 సంవత్సరాల యానివర్సరీ చేసుకుంటున్న మహిమ లేకుండా అలా కాదు. సరే, ఇవన్నీ ప్రక్కన పెడితే, యోహాను ప్రవచనాత్మకమైన ఈ ఉత్తరాలు రాసేటప్పటికే ఆ సంఘాలు ఉన్నాయి, కట్టబడ్డాయి. కానీ కొన్ని మాత్రం మొదటి శతాబ్దానికి సంబంధించినవే. ఈ పెర్గము, ఈ సంఘము యొక్క విషయాలు మీకు చెప్తాను. క్రీస్తు శకం 312 నుంచి క్రీస్తు శకం 312 నుంచి క్రీస్తు శకం 606 వరకు జరిగిన పరిణామాలు ప్రవచనాత్మకముగా మొదటి శతాబ్దములోనే యోహాను వ్రాసిపెట్టాడు. పెర్గములో ఉన్న సంఘమా, క్రీస్తు శకం 312 నుంచి 606 వరకు మీ సంఘములో జరగబోయే పరిస్థితులు ఇవి అని యోహాను పద్మాసు దీవిలో ఆత్మవశుడై రాసిపెట్టాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. కొన్ని మాటలు అప్పటికప్పుడే అప్లికేబుల్, కొన్ని మాటలు
వందల సంవత్సరాల తర్వాతకి ఆపాదించబడతాయి. ఈ విషయాలన్నీ 7 సంఘాల చరిత్రలన్నీ ప్రభు రాకడకు సమీపముగా ఉన్న నేటి సార్వత్రిక సంఘాలకు ఆపాదింపబడునుగాక. అది కేవలం హోసన్నాకి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘాలకు ఆపాదింపబడునుగాక. పెర్గములో ఉన్న సంఘం, ఈ పెర్గము అనే ఊరు సిటీ మొదటి శతాబ్దం అప్పుడు 400 సంవత్సరాలు ఆసియాకి రాజధాని. 400 సంవత్సరాలు ఆసియా ఖండానికి రాజధాని ఈ పెర్గము. నా మాటలు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. మంచిది. ఈ పెర్గములో క్యాపిటల్ సిటీ గనక అనేక మతాల పండగలు పబ్బాలు జరుగుతూ ఉంటాయి. ఈ పెర్గము అనేకమైన కళలకు పుట్టినిల్లు లాంటిది పెర్గం. ఇంకా చెప్పాలంటే ఈ పెర్గమలో పెద్ద లైబ్రరీ ఉంది, పెద్ద లైబ్రరీ. ఆ లైబ్రరీలో 2 లక్షల చర్మపు చుట్టలు, చర్మపు గ్రంథాలు, లెదర్ స్క్రోల్స్. ఎన్ని లక్షలు మాట్లాడండి? ఎన్ని లక్షలు? 2 లక్షల చర్మపు చుట్టతో తయారు చేయబడిన గ్రంథాలు ఉన్నాయి. నేను గనక రోజుకొకటి చదివితే ఇంకొక ఐ థింక్ 15,000 బ్యాలెన్స్ ఉంటాయి. ఎందుకు? నాకు ఇప్పుడు 52 ఏళ్ళు. 52 × 365 1,80,000 చిల్లర అనుకుంటా. రోజుకొక పుస్తకం చదివినా 1,80,000 చిల్లరే చదువుతా. ఇది 52 ఏళ్లలో. అయినా రోజుకు ఒక పుస్తకం చదవడానికి నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి చదువుకోలేదా? ఇక పని బాట లేకుండా చదివితేనే 1,80,000. ఇది 52 ఏళ్ళకి ఇంక 2 లక్షలు ఎక్కడ చదువుతాం? ఆ లైబ్రరీలో అన్ని చర్మపు స్క్రోలింగ్స్ ఉన్నాయి అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఇంకా చెప్పాలి, ఇప్పుడు రాసుకోండి. ఆ ప్రవచనం ఎప్పుడుదని చెప్పాను? క్రీస్తు శకం. ఎందుకు పర్టికులర్గా క్రీస్తు శకం 312 అని అన్నానంటే, ఇప్పుడు రాసుకోండి. క్రీస్తు శకం 312లో రోమా చక్రవర్తి, క్రీస్తు శకం 312లో రోమా చక్రవర్తి కాన్స్టాంటియన్ చూపెట్టు బాబాడిని ఒకసారి. ఆడు వాటం. కాన్స్టాంటియన్ అనే చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. అప్పటి నుంచే రోమన్ కథోలిసిజం ప్రారంభించబడింది. జాగ్రత్తగా వినాలి. వింటున్నారా లేదా? ఈ సంఘం పేరేంటి? పోమ్మ కాదు, పెర్గము. క్రీస్తు శకం 312 కాన్స్టాంటియన్ ఇతను క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. అప్పటి వరకు క్రైస్తవ్యం మీద జరుగుతూ ఉన్న దాడులు ఇవన్నీ బాగా తగ్గుముఖం పట్టాయి. అన్నట్లు ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయో తెలుసా? టర్కీలో ఇజ్మీర్ IZMIR ఇజ్మీర్. రాజస్థాన్లో ఉన్న ఇజ్మీర్ కాదు, టర్కీలో ఉన్న ఇజ్మీర్. మేము సీనియర్ సేవకులు అందరం వెళదామని చాలాసార్లు ప్లాన్ చేసి అన్నీ రెడీ చేసుకుని టికెట్లు తీసుకుందామనేసరికి
అంటే మేము హైదరాబాద్ టు ముంబై టు ఇస్తాంబుల్లో దిగి ఒకరోజు అక్కడ ఉండి ఆ ఇస్తాంబుల్ నుంచి బయలుదేరి మళ్ళీ ఇజ్మీర్ లోకల్ డొమెస్టిక్ ఎక్కాలి. గమ్మత్తు ఏంటంటే మేము అన్నీ రెడీ చేసుకుని టికెట్లు తీసుకుందాం అనేసరికి మేము ఏ హోటల్లో అయితే దిగాలో రాడిసన్ అనే హోటల్, దేవుడి దయవల్ల వారం ముందు టెర్రరిస్టులు వచ్చి 40 మందిని టూరిస్టులను చంపేశారు. మనం తెలిసి ఎందుకు తలపెట్టడం? మనతో దేవుడికి చాలా పని ఉంది, అవునా కాదా? అంచేత ఆగిపోయాం. ఇజ్మీర్, ఈ 7 సంఘాలు ఇజ్మీర్లో ఉన్నాయి. ప్రాముఖ్యంగా మీరు గమనించాలి, ఆసియా ఖండంలో ఉన్నాయి. కొరింతు, ఏథెన్సు, ఫిలిప్పు ఇవన్నీ యూరప్లో ఉన్నాయి, ఇటలీలో ఉన్నాయి. ఇటలీ వచ్చి యూరప్కి వెళ్ళిపోద్ది, టర్కీ వచ్చి ఆసియా ఖండంలో ఉంటుంది. ఇది సంఘాలని ఆసియా ఖండం. మనది ఏ ఖండం? అది ఆసియా ఖండం. మన ఖండంలోనే ఉన్నాయి ఆ సంఘాలన్నీ. క్రీస్తు శకం 312లో ఈ కాన్స్టాంటియన్ అనే వ్యక్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించేసరికి క్రైస్తవుల మీద అదిగో వాడు క్రైస్తవ్యాన్ని స్వీకరించేసరికి ఇక దాడులు తగ్గాయి. ఇంకా మీకు చెప్పాలి, ఎప్పుడైతే ఇదిగో ఈ రోమన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించాడో, ఇక ఉంటారుగా భజనగాళ్ళందరూ, వాళ్ళు కూడా ఏకంగా వచ్చి కండవ కప్పేసుకున్నారు. దేనికి? వీడిని సంతోషపెట్టడానికి. వీటిని సంతోషపెట్టడం కొరకు అంత క్రైస్తవ్యాన్ని స్వీకరించడం ప్రారంభించారు. క్రీస్తు శకం 312. నిజమే, కొంతమంది ఉంటారు, కొంతమందిని సంతోషపెట్టడం కోసం. ఫుల్ డీటెయిల్స్ అయితే అక్కర్లేదు, కానీ చిన్న మాట చెప్తా. నేను ఒక పెళ్లి చేయడానికి వెళ్ళాను. ఆ పెళ్ళికి అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధి ఆ పెళ్ళికి వచ్చాడు. నేను పెళ్లి చేయడం చూశాడు. ఒక గంటన్నర సేపు ఉంగరానికి ఒక వాక్యం, ఒక పాట, పూలదండకు ఒక పాట, ఒక వాక్యం, అన్నిటికీ చెప్పి అంతా అవగొట్టేసి ఇట్లా ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు. ఆర్కెస్ట్రా వాళ్ళ వెనక ఒక కుర్చీలో చాటు కూర్చున్న స్టేజ్ మీద. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన బొకే తీసుకొచ్చి వీళ్ళ మొహాన బొకే కొట్టేసి తిన్నగా నన్ను నెత్తుకుంటూ ఆర్కెస్ట్రా వాళ్ళ బాక్సుల మీద పడి వచ్చాడు. ఒరే బాబా, ఈయన పెద్ద, ఆయన స్థానిక ప్రజాప్రతినిధి, ఆయన బాగోదని చెప్పి నేను కూడా దాటుకుంటే సార్ ఏమి చేశారండి పెళ్ళి. నా జీవితంలో ఎన్నో క్రిస్టియన్ పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటాను. ఒక బాబా ఏమి చేశారండి బాబా. నాకు కూడా ఒకటి అనిపించింది, మా నాయకుడిని సంతోషపెట్టడం కోసం మా అబ్బాయి పెళ్ళి కూడా మీతోనే చేయిస్తానన్నాడు. ఎవరిని సంతోషపెట్టడానికి? నేను అబద్ధం చెప్పట్లా, నిజమే చెప్తున్నా. మా నాయకుడిని సంతోషపెట్టడం కోసం మా అబ్బాయి పెళ్ళి కూడా మీతోనే. ఎంత చెప్పాడా? పోయిన సంవత్సరం ఈ నాయకుడికి సున్నం పెట్టి అందులోకి వెళ్ళాడు. మళ్ళా గెలిచాడు, అది గమ్మత్తు. మళ్ళీ ఇప్పుడు గెలిచాడు. వీళ్ళు ఎవరిని సంతోష పెడదామని 100 సంవత్సరాలు పెర్గమాలో ఉన్న సంఘం చాలా చిత్రవదలు అనుభవించింది. కానీ క్రీస్తు శకం 312లో ఎప్పుడైతే ఈ రోమన్ చక్రవర్తి కాన్స్టాంటియన్ వీడు ప్రభువుని నమ్మాడో, దెబ్బకి హింసలు, ఈ పోరాటాలు తగ్గాయి. రాజును సంతోషపెట్టాలని చాలామంది క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఇక్కడే వచ్చింది తంట. కథోలిసిజం అండ్ పోప్ అక్కడే ప్రారంభమయ్యారు. మీకు ఈ వాక్యం 2వ అధ్యాయం 13-14 చదివితే, ప్రకటన 2:13-14, సాతాను సింహాసనము ఉన్న స్థలములో నీవు, సాతాను కాపురం ఉన్న స్థలములో నీవు
రెండుసార్లు ఒక్క నుంచి మాట్లాడుతున్నారు ప్రభు. రెండుసార్లు ఒక్క నుంచి మాట్లాడుతున్నారు ప్రభు. తలల పైకెత్తని మీకు వివరాలు చెప్తాను. 14లో నోట్ చేసుకోండి. బిలాము క్షమించాలి, బాలాకు స్టాండ్స్ ఫర్ కింగ్డమ్. బాలాకు అనేవాడు రాజు, కింగ్డమ్. బిలాము అనేవాడు జనములకు. నేను ఎప్పుడు చెప్తా, బిలాము అంటే అర్థం ఏంటి? రెవరెండ్ బిలాము అంటే అర్థం జనములకు ప్రభువు, మీన్స్ పోప్, రైట్ రెవరెండ్. జాగ్రత్త గమనించండి. సాతాను సింహాసనం 300 సంవత్సరాలు సంఘం బాగానే ఉంది. 312 సంవత్సరాలు సంఘం బాగానే ఉంది. ఎప్పుడైతే ఒక పొలిటికల్ వ్యక్తి రక్షించబడి నేను క్రీస్తు నమ్ముకున్నాను అని అన్నాడో, ఇక నేను రాసుకున్న మాటలు, పొలిటికల్ వరల్డ్ అండ్ రిలీజియస్ వరల్డ్, రాజకీయ ప్రపంచం అలాగే భక్తికి సంబంధించిన ఈ అనుభవాలు ఎప్పుడైతే రెండు కలిసాయో, గుర్తుపెట్టుకోండి, బాలాకు స్టాండ్స్ ఫర్ కింగ్డమ్, బిలాము స్టాండ్స్ ఫర్ చర్చ్. ఎప్పుడైతే రాజ్యము దేవుని సంఘము రెండు కుమ్మక్కయ్యాయో, తలలు పైకెత్తండి. పద్మాసు తీవిలో యోహాను పెర్గమ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు, పునరుద్ధానుడైన ప్రభు ద్వారా పొందుకున్నప్పుడు, అప్పట్లో ఆ సంఘం బాగానే ఉంది. 1వ శతాబ్దంలో బాగానే ఉంది, 2వ శతాబ్దంలో బాగానే ఉంది, 3వ శతాబ్దంలో క్రీస్తు శకం 312లో ఎప్పుడైతే ఈ రాజు క్రైస్తవ్యాన్ని స్వీకరించాడో, రాజు సేవకుడు ఏకమైపోయారు. పొలిటికల్ అండ్ రిలీజియస్టిక్ పీపుల్ ఒకటైపోయారు. పెర్గము అంటే గ్రీకు భాషలో కలిపి చెరపబడిన సంఘం, లేక కలిసి చెరపబడిన సంఘం. ఎవరితో కలిశారు, ఎవరు ఏం కలిపారు? పులిపిండి కొంచెమేనైనా ముద్దంతా, పులిపిండిని గనక కాస్త కలిపేమంటే ఏమైపోద్ది ఆ సంఘం? 1000 సంవత్సరాల క్రితం ఒక్కొక్క సంఘాన్ని ఉద్దేశించి పునరుద్ధానుడైన ప్రభువు చెప్పారు, నేటి సంఘాలు కూడా కలిపి చెరపబడుతున్న బోధలు. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 చదువుతారు. గలేషియన్స్ చాప్టర్ 1, 6, 7, 8. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు చదవండి త్వరగా 7. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచే కొంతమంది వచ్చారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మేమైనా సరే, పరలోకము నుంచి వచ్చిన దేవదూత చెప్పినా సరే వాడు శాపగ్రస్తుడు అవును గాక. పెర్గమంటే అర్థం ఏంటి? కలిపి చెరపబడిన. ఇంక మాటలో చెప్పాలంటే ఆ సంఘంలో మొరాలిటీస్ లేవు, రూల్స్ లేవు, హ్యుమానిటీ లేదు. సంఘములో జ్వరబడ్డాయి దరిద్రమైన పద్ధతులు, దేవుడు మెచ్చని పద్ధతులు, ఉపదేశింపబడని కార్యాలు. ఎప్పుడైతే ఇవన్నీ సంఘములోకి వచ్చి చేరాయో, ఇక పెర్గమ సంఘం సర్వనాశనం అయిపోయింది. సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించే ప్రభు మాట్లాడుతున్నాడు ఇవాళ. సంఘం అంటే నీవు నేనే, సంఘం అంటే నీవు నేనే. ఒక్కొక్కళ్ళ హృదయములో కలిపి చెరపబడిన ఉపదేశాలు, ఒక్కొక్కళ్ళ హృదయాలలో ఇలాంటి దరిద్రపు అనుభవాలు. కొంతమందికి మొరాలిటీ ఉండదు, కొంతమందికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఒక క్రమము, ఓ పద్ధతి, ఓ చట్టము, ఓ ఉపదేశ క్రమము, ఇవేమి ఉండవు.
ఇవేమీ ఉండవు. ఉండకపోతే ఎలాగా? అవన్నీ ఉండాలి కదా, మానవత్వం ఉండాలి కదా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి కదా, మానవత్వపు విలువలు కలిగి బ్రతకాలి కదా మనం. సంఘం అంటే నేనే, యేసు రక్తం చేత కడగబడిన నేనే, మీరే, మనమందరం కలిస్తేనే సంఘం. పెర్గము అంటే యునైటెడ్ ఇన్ మ్యారేజ్, వివాహము ద్వారా ఐక్యపరచబడ్డం. ఇది మంచిదే, యునైటెడ్ ఇన్ మ్యారేజ్. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరితో కలిశారు, వీళ్ళు ఎవరితో కలిశారు అనంటే రాజకీయం, యాజకీయం, సంఘం, లోకం, ఆత్మీయత, ఇవి రెండు కలిసిపోయాయి. పెర్గమలో ఉన్న సంఘం ఆత్మీయంగా ప్రారంభించారు. కానీ ఈ సంఘం కాలక్రమేణా ఈ విధంగా తయారై 300 సంవత్సరాల తర్వాత వాడెవడో రాజకీయ మనిషి రక్షించబడి వాడు ఎప్పుడైతే సంఘంలో అడుగుపెట్టాడో, వాడి ద్వారా ఈ సేవకుడు ఎప్పుడైతే వాడితో కలిశాడో, సంఘం ఎప్పుడైతే కాస్త లూజుగా వెళ్ళడం ప్రారంభించబడిపోయిందో, వెంటనే ప్రభు దిగొచ్చాడు. స్తోత్రం చెప్పు. 5 మాటలు ప్రతి సంఘానికి సిమిలర్గా ఉంటాయి, 1, 2 అటో ఇటో ఉంటాయి. ఉదయం నేను స్మరణ సంఘాన్ని గురించి చెప్పినప్పుడు 4 మాటలు చెప్పా. 3 రోజుల క్రితం ఎఫెసీ పట్టణాన్ని గురించి చెప్పినప్పుడు 5 మాటలు చెప్పా. 4 మాటలో 5 మాటలు ఉంటాయి, కానీ వేరే పదాలు ఉంటాయి. మొదటి మాట శుభములు. 2 అభినందనలు లేక పొగడ్తలు, ప్రశంస. 3 తప్పిదములు లేక అభియోగం కాదు కానీ నేరాలే. అభియోగం అంటే ఏంటి? జరిగి ఉండొచ్చు, అయి ఉండొచ్చు, కానీ ఇది కరెక్ట్ జరిగే, అందుకనే నేరాలు లేకపోతే తప్పిదములు. 4 హెచ్చరికలు. 5 ఆదరణతో కూడిన లేక భరోసాతో కూడిన వాక్కులు. చెప్పండి. మొదటి మాట సాల్యుటేషన్. 2 కమాండేషన్. 3 ఎక్యూజేషన్. ఎక్యూజ్డ్ అంటారు చూడండి, ఎక్యూజేషన్. 4 ఎగ్జాటేషన్. 5 కాన్సోలేషన్. చదువుదాం ఒక్కొక్కటి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఒక్కొక్క మాటకి మొదటి మాటకి 12వ వాక్యం, 2వ మాటకి 13వ వాక్యం, 3వ మాటకి 14, 15, 4వ మాటకి 16, 5వ మాటకి 17. రైట్. మొదటి మాట 2వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ఎందుకంటే మీరిద్దరు కలిశారు. ఎవరిద్దరు? రాజకీయం, ఆత్మీయత. అందుకే 2 అంచులు కట్టుకుంటూ వచ్చాడు. ఒక్క అంచు కాదు ఇది, గమనించండి. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. స్తోత్రం చెప్పు గట్టిగా. మరి ప్రతి సంఘానికి ఇలాగే వెళ్ళారా? 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని తీసుకొని మీకు అన్ని క్లియర్గా చెప్తా. 2వ అధ్యాయం మొదటి వాక్యం నేను చదివేస్తాను. 2వ అధ్యాయం మొదటి వాక్యం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని
7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. స్తోత్రం చెప్పు. చెప్పండి. ఎఫ్ఎస్సి సంఘానికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాడు? మాట్లాడాలి. ఎఫ్ఎస్సి సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళారు? 7 నక్షత్రాలు చేత పట్టుకొని 7 సంఘాల మధ్య దీపస్తంభాల మీద సంచరిస్తూ వెళ్ళాడు. రైట్, మంచిది. స్మరణ సంఘం దగ్గరికి ఎట్లా వెళ్ళారు? చెప్పు. స్మరణ సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాడు? మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్మరణ సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్ఫా ఓమేగాగా వెళ్ళాడు. స్తోత్రం చెప్పు. ఎందుకని? ఆ సంఘపు వాల్యూస్ని బట్టి స్మరణ సంఘం భయంకరంగా హింసించబడింది. ఇప్పుడు ఒక మాట చెప్తా. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు. మీరు వర్తమానాలు తర్వాత మీ బైబిల్ స్టడీస్ ఖాళీగా ఉన్నప్పుడు వినండి. ఎఫ్ఎస్సి సంఘం ఏంటో తెలుసా? ఆత్మీయతలో వెనుకబడిన సంఘం. స్మరణ పర్సిక్యూటెడ్ చర్చ్, హింసింపబడిన సంఘం. ఈ పెర్గమ అసలు మానవత్వపు విలువలు లేని కలిపి చెరపబడిన సంఘం. అట్టాడి దరిద్రం ఉంది కనుకనే 2 అంచులు కలిగిన కట్టును తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు గట్టిగా. గమ్మత్తు చెప్పనా? ఇదే జాన్ వెస్లీ వేరే సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే వర్తమానం చెప్తే ఇంకొక విధంగా వెళ్తుంది. ఇదే జాన్ వెస్లీ ఇంకొక సంఘానికి వెళ్ళినప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. నేను సరిగ్గా 5:30కి వచ్చాను. 7:45 వరకు ప్రార్థన చేసుకుంటూ వర్తమానం నోట్ చేసుకుంటూ వచ్చాను. ప్రార్థనలో ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటుంటే సార్వత్రిక సంఘానికి మోరోవర్ నేను మరలా చెప్తున్నా, కొరింథీ సంఘం ఏమైందంట, ఏథెన్స్లో ఉన్న సంఘం ఏమైందంట, కప్పదోకియాలో ఉన్న సంఘం ఏమైందంట, ఇంకా అంతియోకయలో ఉన్న సంఘం ఏమైందంట. వాళ్ళకి చెప్పరా, వీళ్ళకి చెప్పరా? వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి చెప్పే మునుపు పెద్ద సంఘాలకు కనుక వచ్చి ఘాటుకు వేసామనుకోండి, చిన్న సంఘాలన్నీ సర్దుకుంటారు. అర్థమైందా లేదా? అందుకే ఒకే వర్తమానం విభిన్న సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ సంఘముల యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ప్రభువు మాట్లాడతారు. ఎఫెసీ సంఘములో ఒకే ఒక తప్పు. ఏమిటా తప్పు? మొదట నీకుండిన ప్రేమని, మిగతా అన్ని మంచివే. నాకున్న మనస్సు ఉంది మీకు. ఎస్, నికోలాయితుల బోధన నీవు ద్వేషించావు, సిమిలర్గా నేను కూడా ఆ బోధనని. సో ఆ మనస్సు కలిగిన సంఘం కనుక 7 నక్షత్రాలు చేతిలో పట్టుకుని వెళ్ళాడు. 5 స్టార్ చాక్లెట్లు పట్టుకెళ్ళాడు. స్మరణ సంఘానికి ఏమో మొదటి వాడును. దాని అర్థం ఏంటంటే బహుగా హింసించబడిన సంఘం. అందుకే వాళ్ళకి ధైర్యాన్ని చేకూర్చడానికి కంగారు పడమాకండి. నేను శ్రమపడ్డాను, నేను బాధపడ్డాను, నేను మొదటి వాడును. నేను మధ్యంతరంగా వచ్చినవాడిని కాదు, అర్ధాంతరంగా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేవాడిని. సో బీ బోల్డ్, బీ స్టబాన్, బీ సోబర్ మైండ్. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి స్మరణ సంఘమా. ఈ సంఘం దగ్గరకు వచ్చేసరికి ఏ కట్టుకో అట్లా కాదురా. ఒక్కొక్క సంఘానికి యేసు ప్రభు దీన్ని అంటారు అపియరెన్స్. ఒక్కొక్క సంఘం దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్క విధంగా అపియరెన్స్. ఈ పెర్గమా సంఘం దగ్గరకు వచ్చినప్పుడు 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని చేతపట్టిన ప్రభు నిలబడ్డాడు అక్కడ. ఎందుకంటే అక్కడ నీ మీద చాలా తప్పిదములు మోపవలసింది ఉన్నది కనుక, చాలా ఉన్నాయి కనుక, ఒకవైపు ఈ షార్ప్నెస్ తగ్గిపోయినా రెండో వైపు షార్ప్నెస్తో ఏం చేద్దామని, కోసేద్దామని. ఏంటి కోసేది? కొబ్బరికాయలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీన్ని నేనేం రాసుకున్నానంటే సెల్ఫ్ స్టైల్ అడ్రస్.
యేసుక్రీస్తు, మనం ఆ మధ్య మీకు గుర్తుందో లేదో 2011 కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి. అరే బాబా బొమ్మ చూపెట్టండి రా. అప్పుడు మన క్యాసెట్ మీద, బలిపీఠం మీద, క్యాలెండర్ మీద ఒకే బొమ్మ. ఏంటా బొమ్మ? ప్రపంచంలో ఉన్న దేశాల జెండాలన్నిటిని కలిపి కుట్టిన ఒక షాల్ వేసుకోనేవాడు యేసుప్రభు మెల్లో. ప్రపంచ దేశాల జెండాలన్నీ కలిపి కుట్టిన ఒక పై పంచిలాడితో ఒకటి వేసుకొని యేసుప్రభు ఎట్లుండేవాడు అంటే సర్వలోకానికి చక్రవర్తి అని నిరూపించడానికి మనం సెల్ఫ్ స్టైల్ అపియరెన్స్. ఒక్కొక్క సంఘం దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక్కొక్క స్టైల్లో వాళ్ళకి అపియరెన్స్. ఈ సంఘం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం 5 స్టార్ చాక్లెట్లు కాదు. ఏం పట్టుకొచ్చాడు? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు వచ్చారు యేసు ప్రభు అంటే టూ మచ్ ఆఫ్ కనెక్షన్ విత్ వరల్డ్లీ అఫైర్స్. ఈ పెర్గమ సంఘం 300 సంవత్సరాలు బాగానే ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే రాజకీయ మనస్సు కలిగిన మనుషులు, లోక సంబంధమైన మనస్సు కలిగిన మనుషులు ఎప్పుడైతే సంఘంలో అడుగు పెట్టారో వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఏకంగా సేవకుణ్ణి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనం కలిసి ప్రస్తుతం రోమ్ గవర్నమెంట్ ఆయనే, ఎవరు అతనే, గవర్నమెంట్ అతనే, పోలీసు అతనే, రాజ్యాంగం అతనే, మళ్ళీ ప్రజలకి శాంతి ప్రబోధం చేసేది కూడా. అసలు రాజకీయ మనిషి మాట్లాడుతూ నువ్వేంటే శాంతి చెప్పేదే? మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ రాజకీయ మనుషులు లోకస్తులుగా ఉండి ప్రభువులోకి వచ్చిన వాళ్ళు సంఘములోకి వచ్చారో వీళ్ళు సేవకుని ఎంతగా ప్రభావితం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇక సేవకులు సైతం వరల్డ్లీ అఫైర్స్ ఎంతసేపు లోక సంబంధమైన వాడు. సంఘానికి లోకానికి ఉన్న దరిద్రం ఐక్యత. యేసు ప్రభు 2 అంచులు కలిగిన ఖడ్గం ఎందుకు తెచ్చాడు తెలుసా? సంఘానికి లోకానికి మధ్యలో ఉన్న ఆ దరిద్రపు బంధాన్ని తెగ్గొట్టడానికి వచ్చాడు. విశ్వాసి ఓ సేవకుడా లోకానికి లేక రాజకీయానికి ఆత్మీయతకి ముడిపెడుతున్నావా? దాన్ని తెగ్గొట్టడానికి 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని తీసుకొచ్చాడు ప్రభు. దైవ జనాంగమా లౌకిక ఆత్మని, లోకపు ఆత్మ నీలో ఉన్న లౌకిక ఆత్మ, శరీర సంబంధమైన ఆత్మ, లోక సంబంధమైన ఆత్మ, లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ 2 కలిసి వెళ్తూ ఉన్నాయి, సిమిలర్గా వెళ్తూ. వద్దు, దాన్ని తెగదెంచడానికే ప్రభు 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. దాన్ని తెంచడానికే ఈ విధమైన ప్రత్యక్షత. ఆధ్యాత్మిక జీవితాన్ని దేంతో పోల్చారంటే విశ్వాస ఓడ. ఈ విశ్వాస ఓడ చెప్పండి, ఎడారిలో తిరుగుద్దా? తిరగదు. ఓడని తయారు చేసి నీళ్ళలో వదిలిన దగ్గర నుంచి అది ఖండం అయిపోయేంత వరకు ఎక్కడుంటుంది? నీళ్ళల్లోనే ప్రయాణం చేయరు. కానీ ఏమాత్రం అందులోకి నీళ్ళు వస్తాయా? చుంచెలుకుల్లాగా అనమాట. నోరు తెరిచి మాట్లాడమన్నానా? పర్మిషన్ ఇచ్చానా స్త్రీలు మాట్లాడడానికి? మాట్లాడండి. విశ్వాసపు ఓడ సముద్రం అంటే లోకంలో మనం ఎంత తిరుగుతున్నా పొరపాటున సముద్రపు నీళ్లు ఓడలోనికి
రాకూడదు. మనం ఎంత లోకములో బ్రతుకుతున్నా లోకపు ఆత్మ, లోక ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు ఆత్మీయతలోకి చొప్పించకూడదు. సంఘములోకి అస్సలే రాకూడదు. యేసు నామములో సంఘములోకి అస్సలే రాకూడదు. పెర్గమలో ఉన్న సంఘమా, ఇట్లా రాజకీయ మనుషులు సంఘంలో జొరబడి పవిత్రంగా కట్టబడిన సంఘాల్లో మోకాళ్ళ మీద ఉండి సేవకులు ప్రతిష్ఠించుకొని కట్టిన సంఘాల్లో ఈ లోక సంబంధమైన రాజకీయ రొచ్చు సంఘాల్లోకి వచ్చి నాశనం అవుతా ఉన్నాయి సంఘాలు. సేవకులమైన మాకు కూడా ప్రభు చక్కటి వివేచన అనుగ్రహించేటట్లు మీరు ప్రార్థించాలి. కొన్ని సందర్భాల్లో ఈ లోక సంబంధమైన మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారు సంఘాలను. అందుకే ప్రభు రెండంచులు కలిగిన ఖడ్గంతో దిగొచ్చింది. యోహాను సువార్త 17 పూర్తిగా క్షుణ్ణంగా చదవాలి అని రాసి పెట్టుకోండి. యోహాను సువార్త 17 క్షుణ్ణంగా చదవాలి అని రాసుకొని ఇప్పుడు ఓ మాట చదువుదాం. 14వ వాక్యం, 17వ అధ్యాయం 14వ వాక్యం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వాళ్ళకి నీ వాక్యం ఇచ్చాను, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి. ఎవరమ్మా? పెర్గమ సంఘంలో ఏ సింహాసనం ఉంది? పెర్గమ సంఘంలో ఎవరి సింహాసనం ఉంది? వాడు సింహాసనం ఉన్న చోట కాపురం ఉన్నాం. మీ కుటుంబాల్లో లోకం వచ్చేస్తుంది, లోకస్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు, లోక సంబంధమైన ఆచారాల ముసుగులో వెళ్ళిపోతా ఉన్నాం. వద్దనుకొని కదా వచ్చింది. 16 నేను లోక సంబంధిని కానట్టు సత్యమందు వారిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పరసంబంధునై ఉన్నట్లుగా మీరును పరసంబంధులై. దైవ జనాంగమా, మన దేవుడు ప్రేమాస్వరూపి. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. చెప్పండి, మన దేవుడు ప్రేమాస్వరూపి. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అదే సందర్భంలో కోపిల్చుచునే చాలు. యేసు ప్రభు ఓసారి కోప్పడ్డారు. ఎక్కడ? కోప్పడమే కాదు, నేను వైరు పట్టుకోకని మీకు అర్థమైపోయింది నేను కొరడా అని. మీ ఇంట్లో ఒకటి మామూలేనా? ఎక్కడ? యేసు ప్రభువుకి తెలిసింది ఏంటంటే, ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే, వాళ్ళందరికీ ఒక వాక్యం తెలుసు. ఏమిటి ఆ వాక్యం అంటే, నా మందిరం సమస్త జనులకు. అందరు మాట్లాడండి. నా మందిరం సమస్త జనులకు. అందరికీ తెలిసింది అదే, యేసయ్యకి తెలిసింది అదే. యాజ్ యూజువల్గా ప్రార్థనా మందిరంలో ప్రార్థన జరుగుతుండేమో వెళ్ళారు యేసు ప్రభు. వెళ్ళేసరికి ఏం జరుగుతుంది అక్కడ? వ్యాపారం. వెంటనే కొరడా తీసుకొని వచ్చి చూపించాడు. దేవుడు ప్రేమ స్వరూపే, కానీ జీవము కలిగిన దేవుని సంఘంలో ఎట్లాంటి దరిద్ర పనులు చెప్పానా? పెర్గం అంటే అర్థం ఏంటంటే కలిపి, నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నో మొరాలిటీ, నో హ్యుమానిటీ, నో సెన్స్ ఆఫ్ ఏమి లేవు. మానవత్వపు విలువలేని దరిద్రపు సంఘం. అందుకే ఆ సంఘం దగ్గరికి వెళ్ళేటప్పుడు 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని తీసుకెళ్ళాడు అక్కడికి. మన హృదయంలో కూడా దేవుని వాక్యం 2 అదిగో యేసు బాబు చూడు, ఎడం చేతిలో పెట్టుకున్నాడు. ఏంట్లా? కుడి చేతిలోకి తిప్పు, ఫ్లిప్ చేయదాన్ని. ద నేమ్ ఆఫ్ జీసస్. అది మీరు మెడ తిప్పమాకండి, అస్తమాట ఇరిగిపోతాయి. ఇంటికి వెళ్ళాక చూసుకోండి మరలా. నువ్వు ఇట్లా ఉంటే కుదరదబ్బా. దేవుని వాక్యం ఎటువంటి ఖడ్గము కంటేనో వాడి కలిగినది ఏం చేస్తుందట? అది ప్రాణాత్మ శరీరములను మూలుగుల్లోకి దూరిపోయి, ఎముకల్లోకి దూరిపోయి శుద్ధి చేస్తుంది. సంఘం శుద్ధీకరించబడాలి. ప్రభువు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో నీవు శుద్ధీకరించబడాలి. దేవుని వాక్యం మనల్ని శుద్ధీకరించునుగాక.
సెకండ్ పాయింట్ కమాండేషన్, అభినందన, పొగడ్తలు. 13వ వాక్యం, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం. సాతాను, నాయన ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడు ప్రభు. పెర్గమలో ఉన్న సంఘమా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు ఎవరు కాపురం ఉన్నావని నేను. రోమన్స్ రోమియులు ఏకంగా తీసుకొచ్చి సింహాసనం అక్కడ వేశారు. అక్కడున్నావు నీవు. తెలుగు బైబిల్లో కాపురం ఉన్నావు, ఇన్ ఇంగ్లీష్ డ్వెల్లెస్ట్ అండ్ సోజర్న్. ఈ బైబిల్లో డ్వెల్లెస్ట్ అని ఉంది, నివసించుచు ఉన్నావు, స్థిరమైన కాపురం పెట్టావు, స్థిరంగా ఉన్నావు అని పెట్టావు. ప్రభు పొగుడుతున్నాడు, ప్రభు అభినందిస్తున్నాడు. సంఘమా, నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావో తెలుసా అమ్మా? అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎక్కడ? ఏదైనా అపార్ట్మెంట్లో ఉన్నారా మీరు? ఎక్కడ మన అపార్ట్మెంటు అమ్మా? గోరంట్ల అపార్ట్మెంట్లో ఉంటున్నారా మీరు? అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు, అక్కడ కాపురం ఏడా? అయినా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? వాళ్ళేగా. వాళ్ళ మధ్యలో నువ్వు కాపురం ఉన్నావంటే అప్రిషియేట్ యూ. అదే ప్రభు అభినందిస్తున్నాడు. మీరు ఎక్కడ కాపురం ఉన్నారు? అన్ని జనుల మధ్యలో. సాతాను మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సేవకులు చెప్తారు, అన్ని ప్రాంతాల్లో సేవ చేయడం చాలా ఈజీనా, కానీ ఇక్కడ మాత్రం, ఈ ప్రాంతాల్లో మాత్రం. ఏ ప్రాంతాలు అని ఒక్కానించి మాట్లాడతారు. వై దేనికి? ఎవరున్నారు అక్కడ? ఏముంది అక్కడ? భయంకరమైన అవి ఉన్నాయి. ఎఫెస్సి పట్టణములో టెంపుల్ ఆఫ్ డయానా. చూడండి, నాకు చూపెట్టు బాబు. టెంపుల్ ఆఫ్ డయానా, టెంపుల్ ఆఫ్ అర్తమి. ఎఫెస్సి పట్టణాన్ని గురించి చెప్పినప్పుడు చెప్పాను. అక్కడ కొన్నే నేను ఇందాకే చెప్పాను. ఈ పెర్గమాలో ఎందుకంటే 400 సంవత్సరాలు ఆసియా ఖండానికి క్యాపిటల్ సిటీ, రాజధాని కనుక. ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది. హైదరాబాదులో లేని కులగోత్రాలు చెప్పండి. ఓరే బాబో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ పడి ఉంటారు. మన ప్రాంతాల్లో అయితే తక్కువ గజ్జి పట్టిన వాళ్ళు, కానీ తక్కువ ఉన్నా సరే గజ్జి ఎక్కువ. అది మ్యాటరు. తక్కువ ఉన్నా సరే గజ్జి మామూలు కాదు. జాలిం లోషన్ రాసినా తగ్గేటట్లేదు ఇక్కడ. కానీ అక్కడ హైదరాబాద్లో అనేక కులగోత్రాల ప్రజలున్న సామరస్యం. లెట్ ఇట్ బి. అలాగే ఈ పెర్గమాలో సాతాను సింహాసనం ఉన్న చోట నీవు, వాక్యం ఏమంటుందో తెలుసా? ఇన్ని తెలిసి ఈ సంఘం ఆ లోకములో ఎంతగా కలిసిపోయిందో ప్రభు అభినందిస్తున్నాడు. ఏమని తెలుసా? అట్లాంటి చోట మీరు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నారు. చదువుదామా మాటలు. 13వ వాక్యం, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన చుట్టూ నేను ఇవాళ ఉదయం కూడా చాలా కఠినంగా మాట్లాడాను. నర్సరీ చదివే పిల్లల దగ్గర నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు చదివేంత వరకు అదేంటో నాకు అర్థం కావట్లే. క్రైస్తవుడు అంటే అది నాకు సలపరమెక్కిపోదు. వై? దేనికి? ఎందుకు అట్లాగా? కానీ మనం అలా చోట్లే కాపురం ఉంటున్నాం దేవుని కొరకు. నేను మాట చెప్తాను,
7 సంఘాల్లో నీ సహనం అంటే తెలుసు, నువ్వు ఎన్ని బాధలు పడ్డావో తెలుసు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇంత చెప్పి 7 సంఘాలలో ఒక వ్యక్తిని గురించి ప్రభు ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాడు. అంతిపయ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే 7 సంఘాలలో వేవేల మంది విశ్వాసులున్న వాళ్ళందరిలో ఒక వ్యక్తిని గురించి ఫోకస్డ్గా ప్రభు మాట్లాడుతున్నారు. మీ అందరిలో అంతిపయ అనేవాడు సాక్ష్యం కాపాడుకొని నా కొరకు గట్టిగా అతనిని చూచి మీరందరూ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పండి రాత్రి ఆ రోజుల్లో అదే క్రీస్తు శకం 312 దాటాక వ్యక్తి భజన, యేసయ్య భజన పక్కన పెట్టారు. యేసు క్రీస్తును సైడ్ చేశారు, యేసు క్రీస్తును ప్రక్కకు నెట్టేశారు. మనుషుల యొక్క భజన ఎక్కువైంది. ఎంతసేపు అదిగో ఆ రోమా చక్రవర్తి ఉన్నాడే కాన్స్టాంటియన్, ఇంకొకడు సీజర్. తెలుసా మీకు సీజర్ అంటే అర్థం ఏంటి తెలుసా? క్లియోపాత్ర కొడుకు పేరు సీజర్. వాడి పేరు సీజర్ కాదు, సిజర్, కత్తిరోడు అని అర్థమైందా? ప్రపంచంలో మొట్టమొదటిగా సిజేరియన్ కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు పల్లెటూళ్ళు, ప్రార్థన చేయండి అయ్యగారు, కత్తి అమ్మ ఏదో అంటారబ్బా పల్లెటూళ్ళు, భలే గమ్మత్తుగా అంటారు మా ప్రాంతాల్లో, గుర్తు రావట్లే. ఎవరు రాడా? సిజేరియనా? వాడి పేరు సీజర్ అంటే అర్థమేంటి? క్లియోపాత్ర. మొట్టమొదటిగా ప్రపంచంలో సిజేరియన్ ఆపరేషన్ జరిగింది క్లియోపాత్రకి. ఆవిడ కొడుకు పేరు మొట్టమొదటిగా సిజర్, కత్తిరితో కట్ చేశారు కనుక వాడి పేరు కత్తిరోడా అని పెట్టింది. మరి సిజర్ అంటే అర్థం ఏంటండి? కత్తిరి అంటే అర్థం ఏంటి? సిజరే కదా. కత్తిరోడా అన్నారు. నేను అప్పుడప్పుడు అంటుంటాను చూడు, మోసగాడు మాయగాడు కత్తిరోడు, ఖతర్నాకోడు అని ఆడి పేరు కత్తిరోడు. ఈ కత్తిరోడు అదిగో ఆడే సిజర్ అగస్టస్. ఆ రోజుల్లో యేసు క్రీస్తుని ప్రక్కన పెట్టి, యేసు క్రీస్తుని గురించిన ఆరాధన ప్రక్కన పెట్టి వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. అంతటి భయంకరమైన దినాల్లో యేసు క్రీస్తు కోసం హతసాక్షులుగా మార్చబడ్డారు. యేసయ్య నామాన్ని తప్ప వేరొక్క నామాన్ని పొగుడుతూ భజన చేయకుండా ప్రభు కొరకు గట్టిగా స్తోత్రం చెప్పు. నా నామమును గట్టిగా. ఆ రోజుల్లో వాడి నామం వీడి నామం, వాడి నామం వీడి నామం, అడ్డమైన వాళ్ళందరి నామాలు భజనలు చేస్తుంటే అవన్నీ కాదు. యేసయ్య నామం అన్ని నామముల కంటే గలం. సంఘమా, ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో ఎంతటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ప్రశంసిస్తూ ఉన్నది ఏంటంటే, కాపురమున్న అనేది సోజన్ అంటే అర్థం ఏంటంటే విశ్వాసులు కుమ్మక్కైపోలేదు. అక్కడ తెలుగులో కాపురం, పాత తర్జుమాల సోజన్ అంటే ఏంటో తెలుసా? వచ్చిపోవడం. ఆ రోజుల్లో విశ్వాసులు మనస్సు ఎట్లుందో తెలుసా? శాశ్వతమా ఈ దేహం త్వరపడకే. తర్కమాలో ఉన్న విశ్వాసులు ఎట్టాటోళ్ళు తెలుసా? మనం ఈ లోకంలో యాత్రికులమి, పరదేశులమి. కాపురం ఉండలేదు అక్కడ. వాళ్ళు సోజన్, ఏదో అంటి ముట్టినట్టుగా సాతాను స్థలం ఉన్న చోట సాతాను సింహాసనం, సాతాను పద్దాకి ఎందుకు అంటున్నానంటే, రోమ్ చక్రవర్తి వాడు సాతానుగాడు. వాడి సాతాను ఆలోచనలన్నీ సేవకుడికి ఎక్కించి, పోప్ అంటే ఆ రోజుల్లో స్టార్ట్ అయింది, ఎక్కించి వీళ్ళిద్దరు ఏకమై దేశాన్ని, సంఘాలని సర్వనాశనం చేశారు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు మెచ్చుకుని దాసుడు ధన్యుడు. మూడో మాట
పెర్గమ సంఘంలో ఉన్న పరిస్థితులు, అందుకే రెండంచులు కలిగిన ఖడ్గం తీసుకొచ్చింది ప్రభు. 14-15. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయంట. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. అవన్నీ వద్దనుకొని కదా ప్రభు దగ్గరకు వచ్చింది. అవన్నీ మంచిది కాదనుకొని కదా ప్రభు దగ్గరకు వచ్చింది. మళ్ళా కొత్తగా స్టార్ట్ చేశారేమిటి? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో బాగానే ఉన్నారు. ఈ దరిద్రం ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పాను నేను. క్రీస్తు శకం 2012 అట్లా పోల్చుకుందాం. అప్పుడు బాగానే ఉంది, ఆ తర్వాతే స్టార్ట్ అయింది ఈ దరిద్రం అంతా. ఏమైంది అక్కడ? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడం, సంఘములో జారత్వము, ఇశ్రాయేలీయులకు ఒరివడ్డవలను బాలాకు నేర్పిన బిలాము బోధను నీవు చాలు. బిలాము బోధ, నికోలాయితుల బోధ. తలలు పైకెత్తండి. విగ్రహములకు బలి అర్పించిన వాటిని తింటున్నారు. తలలు పైకెత్తండి. అవన్నీ వద్దనుకొని కదా ప్రభువులోకి వచ్చింది. అవన్నీ వద్దనుకొని కదా ప్రభువులోకి వచ్చింది. దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోలు పొరపాటున రాజు భోంచేసే భోజన పదార్థాలు మాకు అక్కర్లేదన్నారు. ఎందుకు? కొవ్వెక్కా? కాదు కాదు కాదు. దెన్యూ వాళ్ళకి తెలుసు ఏమిటది? రాజుగారికి ఏదైనా వంట చేస్తే మొట్టమొదట దేవత ముందు పెట్టి దేవతకి పూజ చేసి అదంతా అవగొట్టాక అప్పుడు తీసుకొచ్చి వడ్డిస్తారు. అందుకే దానియేలుకు తెలుసు, రాజుగారికి చేసిన ప్రతి వంట బబులోను దేవత దాని ముందు పెట్టి పూజ చేసి తీసుకొచ్చి పెడతారు. అందుకే దానియేలు అన్న, మాకు వద్దు సార్, మేము అపవిత్రపరుచుకోం. వద్దనుకొని కదా ప్రభువులోకి వచ్చింది. 300 సంవత్సరాలు బాగానే ఉన్నారు, ఆ తర్వాత స్టార్ట్ అయింది. కానీ మన ప్రభు ఎవరో తెలుసా? ప్రవక్త. 1వ శతాబ్దంలోనే యోహానికి దర్శన రూపంగా చూపెట్టాడు. ఈ పెర్గమ సంఘం ఇప్పుడు బాగానే ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటి కలిపి చెరపబడే బోధలు చెప్పండి. 2 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దరిద్రం ఏంటి చెప్పండి? తినచ్చు తినకూడదు, తిన్న తర్వాత ఇట్లా అనుకోకూడదు, కానీ ఎట్లా తిన్న తర్వాత ఇట్లా అనుకోకూడదు, కానీ తాగాక ఇట్లా అనకూడదు, కానీ ఇదేందిరా దరిద్రం. మరలా ఏం చేస్తున్నారు? సాయంకాలం లైట్లు వేయగానే ఏంటిది? అబద్ధం చెప్పమాకండి. లైట్ వేయగానే, సాయంకాలం లైట్ వేయగానే అనుకునేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఇరిశాత్త చేతులు నీకు. యోబు అంటారు, నేను రహస్యముగా ప్రేరేపించబడి నా చేతిని ముద్దు పెట్టుకుని ఎడల నీకు విరోధముగా నేను పాపం చేసిన వాడిని అవుతాను. నేను రహస్యముగా ప్రేరేపించబడి ఎవ్వరికి తెలియకుండా చాటుగా వెళ్ళి నా చేతిని ముద్దు పెట్టుకుని ఎడల నేను నీకు విరోధముగా పాపం చేసిన వాడిని అవుతాను. ఎక్కడ ఆచారాలు ఇవి? కొత్తిల్లు ప్రారంభించామా? దేంతో అడుగు పెట్టాలి? ఏకాలు ఇరిసేస్తాడు. అందుకే నేను ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు వాక్యం సీనరీలు తీసుకెళ్తా, కుటుంబ సభ్యులందరికీ ఇస్తా. అన్యజనులైతే ఉప్పు కుండతో పప్పు కుండతో అడుగు పెడతారు, మీరైతే దేవుని వాక్యంతో అడుగు పెట్టండి, మీకు వెలుగు కలుగునుగాక. హల్లెలూయా. అన్ని ఆచారాలు ఎందుకు వస్తుంది సంఘంలో? అన్ని ఆచారాలు ఎందుకు వస్తున్నాయి సంఘంలో? అదిగో వాడు వచ్చాడు. ఎవరో ఆ రాజకీయ మనుషులు వచ్చారు సంఘంలోకి. ఆ దరిద్రపు సంత, యాదవ సంత. చెప్తా నికోలాయితుల సంగతి. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినమంటున్నారు. 2 సంఘంలో ఏం జరుగుతుంది? జారత్వం. ప్రభు రాకడ సమీపిస్తూ ఉందిగా.
సంఘాల్లో జారత్వమా, సంఘములో జారత్వమా? అందుకే పౌలు రాసింది 7వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 2వ పత్రిక 7, ఐ థింక్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7, 2వ పత్రిక 7, మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. 5వ అధ్యాయం 1వ వాక్యం అట. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. వదంతి కాదమ్మా, బలిదానం. నువ్వు ప్రతివాడికి సొంత 7వ అధ్యాయం చదువు. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున. ఎక్కడ? సంఘము. లోకంలో జరిగితే మాకెందుకండి? ఎక్కడ జరుగుతున్నాయి? మొదటి శతాబ్దంలో జరిగే ప్రభు రాకడకు సమీపిస్తున్న ఈ రోజుల్లో జారత్వం జరుగుతున్నందువలన దీన్ని ప్రోత్సహించేది ఎవడో? బిలాము. దీన్ని ప్రోత్సహించింది ఎవరు? బిలాము. జనములకు ప్రభు, ప్రజాప్రతినిధి, సేవకుడు. చదవండి, మరలా చదవండి. జారత్వము జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. అంతేగాని ఎక్స్ట్రా భార్యలు, ఉంచుకున్న భార్యలు, తెచ్చుకున్న భార్యలు, అద్దె భార్యలు, అరువు భార్యలు ఉండకూడదు. ప్రతి స్త్రీకి సొంత ఎక్స్ట్రా భర్తలు, ఉంచుకున్నా అరువు తెచ్చుకున్నా ఉండకూడదు. పెర్గమా సంఘమా, నీ మీద కొన్ని తప్పులు మోపాల్సి వస్తుంది. విగ్రహాలకు అర్పించిన వాటిని నీవు తింటున్నావు, జాగ్రత్త. వద్దు. 2 జారత్వం. జాగ్రత్త. ప్రభు రాకడ సమీపిత. జాగ్రత్త. దీన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? వీటిని ప్రోత్సహిస్తున్నది ఎవరు? జనములకు ప్రభు అయిన ఒక ప్రజాప్రద. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డవలన్నీ బాలాకునకు బిలాము నేర్పిన. నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం 24:14 నోట్ చేసుకుని తర్వాత చదువుదాం. సంఖ్యాకాండం 24:14. నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. 25వ అధ్యాయం 1, 2, 3. అదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1, 2, 3. అదే సంఖ్యాకాండం 31:6. ఇప్పుడు చదవండి. 31:6 చదవండి. మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. సరే, 25వ అధ్యాయం 1, 2, 3. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చెప్పానా? ఆల్నైట్లో చెప్పానా? ఈడ ఇష్మాయేల్ గడు ఏం చేస్తున్నాడు? ఇస్సాకుని వాడు బలవంతం చేస్తాడు. రమ్మంటారు, ఏం కాదులే అంటారు. వెళ్ళకూడదు. బిలాము బోధిది. వెళ్ళండి, ఏం కాదులే అంటాడు. ముఖం ఏమంటాడు? ఏదో చేయమంటాడు, తినమంటాడు, తాగమంటాడు, రాసుకోమంటాడు, పూసుకోమంటాడు, నాగమంటాడు, ఏదో చేయమంటాడు. బిలాము బోధలు. జాగ్రత్త. ప్రభు రాకడ సమీపిస్తూ కలిపి చెరిపెడి సంఘం. పెర్గమా సంఘం అంటే ఒక పద్ధతి, ఒక ఉపదేశ క్రమము ఏమీ లేదు. ఆడొచ్చేదో చెప్తాడు, ఈడొచ్చేదో చెప్తాడు, ఆడొచ్చేదో చెప్తాడు, ఈడు ఏదో చెప్తా ఉంటారు. ఇక సంఘస్థులే బుర్ర ఏడెక్కిపోతాడు. ఏం చేయాలి తెలిసి సావక జుట్టు పీక్కుంటున్నారు. ఇందులో రెండోది నికోలాయితుల బోధ. నేను ఒక మాట చెప్పాలి మీకు ఇక్కడ. ఆ రోజుల్లో ప్రజలు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఎందుకు? తలల పైకెత్తండి. రాజంతటి వాడే క్రైస్తవ్యాన్ని స్వీకరించాడంటే అందులో ఏదో ఉంది. ఎందులో? అందుకని పోలోమంది దిగేశారు మతంలోకి. ఎందులోకి? సత్యం అంటే తెలుసారా? నేను ఇదే రాసుకున్నా. ఆ రోజుల్లో సత్యం అంటే ఏమిటో
తెలియకపోయినా, సత్యవాక్యం అంటే ఏమిటో తెలియకపోయినా, రాజు అంతటి వాడే ఆ మతంలోకి దిగాడు కనుక అందులో ఏమో ఉంది. ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అందులో ఏమో ఉంది. పులస పుస్తులు తాడు అమ్మైనా పులస అని బొంద ఏముందరో అందులో. అది తిన్నారంటే వాతం వచ్చేస్తుంది, అది తిన్నారంటే పక్షవాతం వచ్చేస్తుంది, అది తిన్నారంటే పోతారు. అసలు దానికి అంత రేట్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్నగా చెప్తా. బ్రిటిష్ వాళ్ళు ఉన్న రోజుల్లో మా రాజమండ్రి దగ్గర బొబ్బర్లంక ఉందా, అక్కడికి వచ్చుద్ది ఆ చేప. ఇలసగా ఉన్నది కాస్త వలస వచ్చి పులస అవుతుంది. ఇంతే. ఒకడు 10 రూపాయలు పెట్టి పులస చేప కొనుక్కొని వెళ్తున్నాడు. ఒక దొర అక్కడికి వచ్చి చూశాడు. పులస చేప సిల్వర్ కలర్లో దగదగదగ మెరుస్తూ ఉంటుంది, సిల్వర్ కలర్లో. వేరే చేపలని శీలావతి, ప్రభావతి ఉంటాయిగా, ఆ బురద మట్టి అయితే మరీ దారుణం, నల్లగా బో. ఇంక దొర అన్నాడు, ఐ వాంట్ దట్ ఫిష్ అన్నాడు. ఆడు కొనేసాడు. దొర అన్నాడు, ఎంత? అది 10 రూపీస్ కొన్నాడు. ఐ విల్ గివ్ యూ 20 రూపీస్, ఐ వాంట్ దట్ వన్. రే పులా ఏంటి బాయా? దొర 20 రూపాయలు అడుగుతున్నాడు రా చేప, ఇచ్చేద్దాం రా, నీకు 15, నాకు 5 రూపాయలు. నేనేమను దొర ఆడేమని అంటున్నాడు. దొర ఐ విల్ గివ్ యూ 50 రూపీస్. ఒరే 50 రూపాయలు ఇస్తానంటున్నాడు దొర, ఇవ్వరా? నేనేమను. దొర ఆడేమని అంటున్నాడు. దొర ఐ విల్ గివ్ యూ 100 రూపీస్. ఓకే, రే పుల్లా 100 ఇస్తాడు అంటున్నారా? ఇవ్వరా? ఆడు పుల్లయ్య అంటాడు, ఆడు దొర దీనికి 100 రూపాయలు పెడుతున్నాడంటే, దొర దీనికి 100 రూపాయలు 10 రూపాయల చేపకి వాడు 100 రూపాయలు పెడుతున్నాడు పెట్టుబడి అంటే, ఇందులో ఏముందిరా నీ బొంద? అందులో ఏమీ లేదబ్బా. కేవలం ఆ దొర పంతం బట్టి ఎలాగైనా నాకు ఆ చేపే కావాలని పట్టుబట్టాడు. అందుకని ఆడు తెక్కలోడికి పొల్లోడికి తెలవక అందులో ఏదో ఉంది. తిన్నవాళ్ళు ఏమైనా 100 ఏళ్ళు బతుకుతున్నారా? పక్షవాతం వచ్చి పోతున్నారు. కావాలంటే సకినేటిపల్లి అడుగు తెలుసుకోండి అబ్బా. రాజుగారు క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు కనుక సత్యం అంటే ఏమిటో తెలియదు, యేసుప్రభు అంటే ఏమిటి. ఆ రోజుల్లో యేసుప్రభు సంగతి దేవుడు ఎరుగు. ఇంత నవనాగరికత కలిగిన నారాయణపేట, మహబూబ్ నగర్, మరికేల్, మక్తల్, నారాయణపేట, తెలంగాణ కర్ణాటక బోర్డరు. 2005వ సంవత్సరం సభలు పెట్టడానికి వెళ్ళాం. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రియులారా, మీ రోగం పోవాలంటే యేసు నమ్మాలి, మీ శాపం పోవాలంటే యేసు నమ్మాలి అని గ్రామాలు చెప్తారు. గ్రామస్తులు వచ్చి, పెద్ద డాక్టర్ ఆయన, పెద్ద డాక్టరా, ఇండిషన్ వేస్తాడా, గోళీలు ఇస్తాడా, ఇండిషన్ వేస్తాడా, గోళీలు ఇస్తాడా అని అడుగుతున్నాడు. ఒరే యేసు ప్రభు దేవుడు అంటే, ఇప్పటికే చాలామంది ఉన్నాడు బాబా, మాక తెలీదు. సత్యమేంటో తెలియక ఓపోలోమని మతంలో దిగేశారు. రాజు నమ్మాడు కదా, మేము కూడా. పిల్లరా గమనించండి, బిలాము బోధలో ప్రక్కనైతే వ్యభిచారాన్ని, జారత్వాన్ని కప్పిపుచ్చు దాచిపుడుస్తూ చేసేసి 11 ప్రక్క సంఘాల్లో నికోలాయితుల బోధ చెప్పాను కదా. నికో అంటే జనములను, ప్రజల్ని దోచుకునేవాళ్ళు, దబాయించేవాళ్ళు, దోచేసుకునేవాళ్ళు. వీళ్ళు అదొక పార్టీ. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో నికోలాయితులు అనేది ఒక పార్టీ. ఎప్పుడైతే ఆ పార్టీ వాళ్ళు ఈ సంఘంతో అంటుకట్టబడ్డాడో, ఇక ఆ బోధలు, రెండో మాట చెప్తాను. ఈ నికోలాయితులు ఎట్లాంటి వాళ్ళు అంటే, అప్పటికే యేసు ప్రభు వచ్చారా లేదా?
అప్పటికే యేసు ప్రభు మరణించి పునరుద్ధానపు శక్తితో లేచాడా లేదా? ఆ శాఖరు యేసు ప్రభు నిర్ణయించిన వ్యవస్థ ఏంటి? అపోస్తులు. అపోస్తులు అంటే పంపబడి. యేసు ప్రభు నిర్ణయించిన విధానం ఏంటి? అపోస్తుల విధానం. ఈ నికోలాయితులు ఉన్నారే, వీళ్ళు తీసుకొచ్చింది పోప్, బిషప్, ఆర్చ్ బిషప్. ఈ నికోలాయితులు అనేవాళ్ళు తీసుకొచ్చిన వ్యవస్థలే ఈ పోప్, బిషప్, ఆర్చ్ బిషప్. ఇంకా రెడీకి ఏమైనా బుర్ర లేదంటారా? యేసు ప్రభు నిర్ణయించిన వ్యవస్థ ఏంటి? అపోస్తులు కదా. అపోస్తుల బోధన వదిలిపెట్టి మీరు ఈ దరిద్రాన్ని తెచ్చారేమిట్రా? ఎటు వెళ్తుంది క్రైస్త? ఆ రోజుల్లోనే పలు దిక్కులుగా ప్రాకింది సంఘ పద్ధతులు, వ్యవస్థలు. కడవరి కాలంలో ఉన్న ఈ రోజుల్లో గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఎటు పడితే అటు వెళ్తూ ఉన్నాయి సంఘాలు. అందుకనే ప్రభువు రాకడకి సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘమా జాగ్రత్త. నాలుగో మాట వార్నింగ్ ఆర్ ఎగ్జాటేషన్. 16వ వాక్యం, కావున మారు మనస్సు పొందుము, లేకపోతే నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుంచి వచ్చు ఖడ్గము చేత నిన్ను యుద్ధము చేసేదను. మారు మనస్సు పొందు లేని ఎడల నేను. కొంచెం ఆత్మీయులు బరి తెగించకూడదు, కానీ భయభక్తులు గలవాళ్ళమై థింక్ చేద్దామా? ఈ సంఘం, ఈ పెర్గమలో ఉన్న సంఘం ఆత్మ వరాల చేత ప్రజ్వరిల్లిన సంఘం, సాతాను సింహాసనం ఉన్న చోట దేవుని కొరకు ఆయన నామాన్ని గట్టిగా పట్టుకున్న సంఘం. ఇన్ని అనుభవాలు కలిగిన సంఘంలో ఉన్న ప్రజలు కొన్ని దేవుడు నచ్చని మెచ్చని పనులు చేశారు. కరుణ కటాక్షము కలిగిన నా తండ్రి, అత్యంత దీర్ఘశాంతము కలిగిన నా తండ్రి, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన నా ప్రభు. ఒక ఆప్షన్, మారు మనసు పొందు. ఇప్పుడైనా మారు మనసు పొందు. ఇది ఏ రక్షణ, ఇది అనుకూల సమయం, ఇది ఏ రక్షణ. మరి ఎందుకో ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబడ్డావా? ఎక్కడో దేవుడు నచ్చని మెచ్చని పరిశుద్ధతకి భిన్నమైన క్రియలు కార్యాలు చేసావా? ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందు. ఇప్పుడైనా మారు మనసు పొందు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన మారు మనసు పొందు. లేకపోతే ఇప్పుడే నేను నీ వద్దకు వచ్చి నా నోట నుంచి వచ్చే ఖడ్గం. దైవజనాంగమా, థింక్. రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఒకవేళ పరిశుద్ధతకి భిన్నమైన, వాక్యానికి విరుద్ధమైన, ఏమాత్రం ఒక పద్ధతి పాడు లేకుండా, మొరాలిటీ లేకుండా, మానవత్వం లేకుండా, అసలు విలువలు లేని జీవితం జీవించేమేమో ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందు. ఆఖరి మాట 17వ వాక్యం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిద్దును. జయించువానికి మరుగై ఉన్న, మరి అది ఎట్లుంటుందో రుతక్కే తెలియాలి. జీవవృక్ష ఫలములు నేను మీకు. ఒకసారి నేను ఒంగోలులో ఉన్నాను, నేను అశోకు మేమందరం రూమ్లో ఉన్నాం. బుధవారం స్త్రీల కూడికి పెట్టింది రూతక్క. పెట్టి ఒక చార్ట్ ఒకటి వేయించింది. యాపిల్ పండ్లు, అరటి పండ్లు, బత్తాయి పండ్లు అన్నీ వేసింది. అనుకోండి, ఏమనుకోవాలి? జీవవృక్ష ఫలాలు అని చెప్తూ అస్సలు ఇగో బాలకోటమ్మ అంటే అక్కడ బాలకోటమ్మ నాకు కావుందిరా, ఇగో బాలకోటమ్మ అస్సలు జీవవృక్ష ఫలాలు ఎట్లుంటాయి తెలుసా? చాలా బాగుంటాయి. నేను ఒక బెదర్ని పిలిచి అక్కెప్పుడు తినిందో కనుక్కోరారా అన్న. ఏ సూపర్ రిలయన్స్లో దొరుకుతాయేమో కనుక్కోరారా. ఇక బాలకోటమ్మ భలే ఉంటాయి. ఏంటి తినలేదు కదా ఇంకా అసలు.
జయించు వానికి ఇస్తానన్నాడు. మనం ఇంకా వెళ్ళలేదు కదా లోకాన్ని వదిలిపెట్టి. ఏమన్నా ఇస్తాడట? ఇవే మర్మాలు. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియో, మరి ఇవన్నీ మర్మాలబ్బా, ఇవన్నీ మర్మాలు. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుండి 51. మీ పితరులు అరణ్యములో మన్నాను తినిన. యోహాను సువార్త 6:49 నుండి 51. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు, చచ్చిపోయారు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించు. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. తలలు పైకెత్తాను. మరుగై ఉన్న మన్నా అంటే క్లియర్ కట్గా చెప్తాను, వినండి. నిర్గమ 16:33. నిర్గమ 16:33. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకుని యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. నిబంధన మందసంలో తల్ల పైకెత్తండి, తల్ల పైకెత్తండి అందరు. ఇదిగో మన్నా కురుస్తూ ఉంది, మన్నా కురుస్తూ ఉంది, మన్నా కురుస్తూ ఉంది. అందరూ అలా తీసుకొని చూశారు, తిన్నారు, చూశారు, తిన్నారు, చూశారు, తిన్నారు. ఇది కనిపించిన మన్నా. ఇది కనిపించిన మన్నా. కనిపించిన మన్నానే ఇందులో పట్టి, ఆ మన్నానే ఏదైతే కళ్ళతో చూశారో, ఏదైతే తిన్నారో ఆ మన్నానే ఇందులో పెట్టి నిబంధన మందసంలో పెట్టి మీ వంశస్థులు, ఒక మాటలో చెప్పాలంటే కనానుకు వెళ్ళిన తర్వాత మీ వంశస్థులకి దాన్ని నోట్ చేయండి. కనానుకు వెళ్ళిన తలల పైకెత్తాడు. మన్నా కురిసిందా? మాట్లాడండి. కురిసిందా? చూసారా? తిన్నారా? ఆ మన్నానే దాచండి. దాచిన మన్నా కనానుకు వెళ్ళాక ఓపెన్ చేసి మరుగ్గా పెట్టండి. దీన్నే మీ వంశస్థులు చూచినట్లుగా కనానుకు వెళ్ళిన తర్వాత చూపెట్టండి. తలలు పైకెత్తండి. యేసుక్రీస్తు అంటాడు, నేనే మన్నా. స్తోత్రం చెప్పు. యేసుక్రీస్తుని ప్రజలు చూశారా లేదా? నా శరీరాన్ని తినమన్నారా ప్రభు? నా రక్తాన్ని తాగమన్నారా? ఆ యేసుక్రీస్తే. యేసయ్య మనకిచ్చిన రక్షణ ఒకటి ఉంది చూడండి. యేసయ్యను చూసామా? ప్రభు బల్లారాధనలో రొట్టె భుజిస్తూ ఉన్నామా? యేసయ్యను చూస్తున్నామా? ఇప్పుడు యేసయ్యను చూస్తున్నామా మనం? లేదు, మరుగై ఉన్నాడు. యేసుక్రీస్తే నిత్య మహిమలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనకు కనిపిస్తారు. హల్లెలూయా. మరుగై ఉన్న మన్నా అంటే నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అనే మన్నా నేనే. సశరీరుగా ఉన్నప్పుడు వాళ్ళు చూశారు, మనం ఆయనను చూడకపోయినా తింటూ ఉన్నాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత, పరమ కణానికి వెళ్ళిన తర్వాత మనం ఆయన చూడబోతున్నామా లేదా? స్తోత్రం చెప్పు గట్టిగా. యేసయ్యను చూస్తాను అనే విశ్వాసం, నిరీక్షణ ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. 2, తెల్లని రాయి ఏమిస్తారంట? తెల్లని ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త తలల పైకెత్తండి. ఆ రోజుల్లో
రాజకీయ మనుషులు పోటీ చేస్తారు. పోటీ చేసే ప్రతి ఒక్కడు పోటీ చేసే ప్రతి ఒక్కరూ ఒక తెల్ల రాయిని తీసుకొని జాన్ వెస్లీ ప్రజాప్రతినిధి నియోజకవర్గం, శేఖర్ పెదనందిపాడు నియోజకవర్గం, తెల్లటి రాయి మీద ప్రజాప్రతినిధులు పోటీ చేసే వాళ్ళందరూ తెల్లటి రాయి వాళ్ళ పేర్లు రాసి ఈ రాళ్ళన్నీ ఒక వెజల్, ఒక పాత్రలో వేస్తారు. ప్రజాప్రతినిధులు మనకులాగా బ్యాలెట్ పేపర్లు, ఈవీఎం మిషన్లు ఇవి లేవు ఆ రోజుల్లో, దోస్ డేస్. అందుకే తెల్లటి రాయి మీద నా పేరు, తెల్లటి రాయి మీద శేఖర్ పేరు. ఇట్లా ఎవరెవరైతే ఎలక్షన్లో నిలబడతారో వాళ్ళ పేర్లన్నీ రాసి ఒక డబ్బాలో ఒక పాత్రలో వేసి అలా తీస్తారు. అది తీసింది శేఖర్ పెదనందిపాడు, ఆయనకి ఇస్తారు. దాని మీద ఏం రాసి ఉందో ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. ఇది ఎలక్షన్, ఆ రోజుల్లో ఎలక్షన్. ప్రభు మనతో చెప్తున్న మాట ఏమిటి తెలుసా? ఎవరికి తెలియని నిత్య మహిమలో నన్ను పిలిచే శుభవేళ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో రాజకీయ నాయకుల పేర్లు అలా రాసి చేసేవాళ్ళు, వాళ్ళు ఎలక్ట్ అయ్యేవాళ్ళు. మనమైతే రాళ్ళ మీద పేర్లు కాదు, ఈ హృదయం అనే పలక మీద పరిశుద్ధాత్ముడు శిరాతో కాదు కానీ ఆత్మ చేతే మన హృదయం మీద ఆయన ఆజ్ఞలు రాశారు. ఆ దినము వరకు మనం పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నాము. హల్లెలూయా. మొదటి శతాబ్దములో ఇది రాయబడింది. గ్రంథస్థము చేయబడిన ఈ చరిత్ర క్రీస్తు శకం 312 నుంచి 606 వరకు జరిగింది. అవే పరిస్థితులు ఇప్పటి నేటి సంఘాల్లో కూడా జరుగుతూ ఉన్నందువల్ల పరిశుద్ధాత్ముడు హెచ్చరించారు. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నారు. వాని వాని జీతము, వాని వాని క్రియల చొప్పున వాళ్ళకి జీతమా బహుమానమా? ఈ నెల వాగ్దానం ఏంటి? అందుకే గుమ్మంలో గేటు దగ్గర పెట్టారు వాగ్దానం. ఈ నెల వాగ్దానం ఏంటి? ఇక్కడ గోరంట్లా గట్టిగా ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గరే ఉంది. ఎవరికి ఇస్తారు? ఆయన జయించు వానికి ఇస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో, ఈ సాయంకాలపు ఆరాధనలో మీ సేవకులు మీరు మా మధ్యలోకి తీసుకొచ్చి మీ సేవకుని సిలువ చాటున మరుగుపరిచి ప్రకటన గ్రంథంలో తండ్రి దాచి ఉంచిన శ్రేష్టమైన సంగతులను మీరు బయలుపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఆనాడు పెర్గమా సంఘాన్ని హెచ్చరించిన దేవుడవు, ఈ రాత్రి కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు హెచ్చరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, నేను నమ్మిన ప్రతి వారికి మారు మనసు పొందడానికి మీరు అవకాశం ఇచ్చే దేవుడవు స్వామి. నీ మాటల చేత మీరు హెచ్చరించే దేవుడవు స్వామి. సాతాను సింహాసనం ఉన్న చోట ఆనాడు పెర్గమా సంఘం కాపురం ఉన్నట్లు నేడు ప్రభు ఎటు చూసిన అపవిత్రమైన వాతావరణం, ఎక్కడ చూసినా తండ్రి సాతాను సింహాసనము కనబడుతున్న చోట నీ ప్రజలు ఉండగా మీ రెక్కలతో నీ ప్రజలు మీరు కప్పుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. సంఘాన్ని మీరు పవిత్ర పరచుచున్నందుకై స్తోత్రం తండ్రి. అపవాది బోధలన్నిటిని మీరు తొలగిస్తున్నందుకై స్తోత్రం తండ్రి. సంఘానికి ప్రజలకి కలిగిన కల్మషాన్ని మీరు కడిగి శుద్ధి చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, సంఘములో జయించిన వారికి మీరిచ్చే శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీరు కూడా ప్రభు మీకు వందనాలు స్వామి. దయగల దేవా, మరుగైన మన్నాన్ని ప్రసాదిస్తారని, తెల్ల రాతి మీద ఉన్న క్రొత్త పేరును మీరు అనుగ్రహిస్తారని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, నీవిచ్చే బహుమానానికి మా ఒక్కొక్కరిని మీరు పాత్రులుగా మార్చి
మీరు మహిమతో ప్రత్యక్షమైనప్పుడు నా తండ్రి నీ ఎదుట నిలబడుట కావలసిన శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీతో పాటు యుగాలు నివసించే భాగ్యాన్ని అనుగ్రహించమని తండ్రి, సంఘము సంపూర్ణత వైపు అడుగులు వేయనట్లు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఓ పరిపూర్ణతలోనికి నడిపించబడేటట్లు తండ్రి ప్రాణాత్మ దేహంలోని అన్ని కల్మషాన్ని తొలగించమని కోరుకుంటూ మీ కృపావాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నిలిచి వాక్యాన్ని బోధించిన మీ సేవకులు మరింత కృపతోనూ మహిమతోనూ నింపి ఈ పరిచయలో మహిమగా వాడుకోమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా మారు మనసు పొంది జయించిన వారమై ఆయన బహుమానాన్ని పొందాలని కోరుకుంటున్న ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరికీ నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు.